హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ జషు యూట్యూబ్ ఛానల్. ఎంసెట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. జూన్ 14కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ చాలామంది ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు. లో ర్యాంక్ వస్తే ఏం చేయాలి అనే ఫియర్ స్టార్ట్ అయింది. బట్ రిమెంబర్, లో ర్యాంక్ వచ్చిందని మన వాల్యూ తగ్గదు కదా. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, లో ర్యాంక్ మీన్స్ లో మార్క్స్, నాట్ లో లైఫ్. మంచి కెరియర్ గైడెన్స్, పేషెన్స్ అండ్ రైట్ ప్లానింగ్ ఉంటే మీరు కూడా సక్సెస్ని రీచ్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్ దిస్ జర్నీ టుగెదర్. మళ్ళీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, కామన్ స్ట్రగుల్స్ ఆఫ్ లో ర్యాంక్ స్టూడెంట్స్. లో ఎంసెట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఏడుస్తాడని కాదు, రిజల్ట్ రాకపోయినా టెన్షన్, ఫియర్, ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. పేరెంట్స్ సైలెంట్ అవుతారు, రిలేటివ్స్ సాక్రెస్టిక్గా మాట్లాడతారు, ఫ్రెండ్స్తో కూడా కంపేర్ చేస్తారు, నీకన్నా వాడికి మంచి ర్యాంక్ వచ్చింది కదా అని. బట్ రిమెంబర్, ఒక ఎంసెట్ ర్యాంక్ మీ హోల్ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. హార్డ్ వర్క్, మైండ్ సెట్, ప్లానింగ్, ఈ మూడు ఉంటేనే సక్సెస్ వస్తుంది. ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ లేకుండా ఉన్నారు. నేను చాలామందిని చూశాను. 90,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే 10 lakhs LPA తెచ్చుకున్నారు. సో ఫస్ట్ స్టెప్, డోంట్ ప్యానిక్, స్టే ఫోకస్డ్. సెకండ్ వన్, కాలేజెస్ యాక్సెప్టింగ్ లో ర్యాంక్స్. ఈ కాలేజెస్లో అడ్మిషన్స్కి లో ర్యాంక్స్ కూడా కన్సిడర్ చేస్తారు అండ్ ప్లేస్మెంట్ కూడా డీసెంట్ ఉంటాయి. ఆ కాలేజెస్ ఏంటంటే, విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్, అది గుంటూరులో ఉంటుంది. నెక్స్ట్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్. నెక్స్ట్ ఆంధ్ర లోయలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ MIC కాలేజ్ కంచి కాచెర్ల. CSE అవైలబుల్ కాకపోయినా సరే IT ఆర్ AI అండ్ DS ఆర్ IoT బ్రాంచెస్ కన్సిడర్ చేయండి. ఇఫ్ సీట్ రాలేదు, స్మార్ట్ బ్యాకప్ ప్లాన్స్. ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఇట్స్ నాట్ ద ఎండ్. మీరు కన్సిడర్ చేయాల్సిన స్మార్ట్ ఆప్షన్స్. ఫస్ట్ వన్, పాలిటెక్నిక్ ప్లస్ లాటరల్ ఎంట్రీ. 3 years డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ బీటెక్లో ఎంట్రీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రాక్టికల్ రూట్. సెకండ్ వన్, BSc ప్రొఫెషనల్ కోర్సెస్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ML. కాలేజ్ వచ్చేసి PB సిద్ధార్థ, ఆంధ్ర లోయలా. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ స్కిల్ కోర్సెస్, AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. లర్న్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, EV టెక్నీషియన్. 100% జాబ్ గ్యారంటీ విత్ సర్టిఫికేషన్. నెక్స్ట్ వన్, స్టడీ అబ్రాడ్ విత్ లో బడ్జెట్, MBBS ఆర్ బీటెక్ ఇన్ జియార్జియా, ఫిలిప్పీన్స్, యుక్రెయిన్. ఫీజు వచ్చేసి 3 to 6 lakhs per annum ఉంటుంది. నెక్స్ట్, లాంగ్ టర్మ్ కోచింగ్. డ్రాప్ ఇయర్ తీసుకునే ఎంసెట్ 2026కి ప్రిపేర్ అవ్వచ్చు. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కోచింగ్ అవైలబుల్ ఉంటుంది. డిసిప్లైన్ ఉంటే బెస్ట్ రూట్ ఫర్ హై ర్యాంక్. నెక్స్ట్, అడ్వైస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఫస్ట్, పేరెంట్స్కి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డోంట్ జడ్జ్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ ర్యాంక్. సపోర్ట్ ఇవ్వండి, మోటివేషన్ ఇవ్వండి. స్టూడెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ ర్యాంక్. ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తారు, ఇగ్నోర్ దెమ్. ఫైనల్గా మీరు తీసుకునే డెసిషన్ మీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. GPSలో రాంగ్ రూట్లో వెళ్ళినా కూడా డెస్టినేషన్కి రీచ్ అవ్వడం పాసిబుల్. సేమ్ విత్ యువర్ కెరియర్. రీరూట్ ప్లాన్ స్మార్ట్లీ. నెక్స్ట్ వన్, సక్సెస్ స్టోరీస్ చెప్తాను. రియల్ తెలుగు స్టూడెంట్స్. తేజ అండి, ఒంగోలు నుంచి. అతనికి ర్యాంక్ వచ్చేసి 78,000 వచ్చింది. అతను BSc డేటా సైన్స్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు డెలైట్లో వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్, హరిత ఏలూరు నుంచి. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఇయర్ వెంటనే ఆమెకు 2,300 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయింది. సాయి కృష్ణ, కౌన్సిలింగ్లో సీట్ రాలేదు. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని 50K per month అర్న్ చేస్తున్నారు. దీస్ ఆర్ రియల్ స్టోరీస్. మీరు కూడా చేయొచ్చు. జస్ట్ వన్ స్మార్ట్ డెసిషన్ అవే. ఫైనల్ మోటివేషన్, యువర్ ర్యాంక్ నాట్ ఈక్వల్స్ టు యువర్ వర్త్. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామంటే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. ర్యాంక్ తక్కువ వచ్చిందంటే పొటెన్షియల్ తక్కువ కాదు. ఫ్యూచర్ని పెన్ పేపర్తో కాకుండా మీ కాన్ఫిడెన్స్తో రాయండి. ర్యాంక్కి ప్యానిక్ అవ్వకండి. క్లారిటీతో డెసిషన్స్ తీసుకోండి. నచ్చిన కోర్స్ ప్లస్ ప్లేస్మెంట్ బేస్డ్ కాలేజ్ చూస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో హోప్ ఈ వీడియో మీకు క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్ చేయండి. ఒక లో ర్యాంక్ స్టూడెంట్కి లైఫ్ చేంజ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో వద్దాం. రిమెంబర్, యువర్ కెరియర్ జర్నీ స్టార్ట్స్ నాట్ విత్ ఏ ర్యాంక్ బట్ విత్ ఏ డెసిషన్. థ్యాంక్ యూ. జై హింద్.